ప్రజలకు పరిచయం చేసి అది ఏ ప్రాంతం కానీ ఏ ఊరు కానీ ఏ సమస్య కానీ ఆ ప్రాంతం పోయినప్పుడు ఆ ప్రాంత ప్రజల మీద ఆ ప్రాంత అస్తిత్వం మీద అక్కడ జరుగుతున్న పోరాటాలపైన అప్పటికప్పుడు పాటలు అల్లి భారతదేశం మొత్తం ఒక యోగిలా తిరిగి ఈ భారతదేశానికి ఈ ప్రజలకు సామాజిక అణగారిన ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి, ఎక్కడో దగ్గర చైతన్యం చేయాలి. అట్లా చైతన్యం చేయకపోతే ఈ ప్రజలు చీకట్లో మగ్గిపోతారని ప్రయాణం చేసిన పాట ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఆ పాటను ఆపాలని రాజ్యం చూసింది. అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న పాలకులు వాళ్ళ మీద ఒక పాట పాడిండు. హలో ముఖ్యమంత్రి, నేను మళ్ళీ గాన్ని మాట్లాడుతున్నా. హలో ముఖ్యమంత్రి, నేను మళ్ళీ గాన్ని మాట్లాడుతున్నా. హలో ముఖ్యమంత్రి, హలో మాట్లాడుతున్నా. హలో ముఖ్యమంత్రి, మళ్ళీ గాన్ని మాట్లాడుతున్నా. హలో ముఖ్యమంత్రి. ఈ ఒక్క పాటే చంద్రబాబుని ఆడికో తోలింది. గద్దరన్న ప్రతి సందర్భంలో ఆయన నోటితోటి ఏ పాట వస్తుందో రాజ్యం భయపడేది. ప్రజలకు పన్ను పోటు, మామకు ఎన్ను పోటు. ప్రజలకు పన్ను పోటు, మామకు ఎన్ను పోటు. ప్రజలకు పన్ను పోటు, మామకు వెన్ను పోటు. ఎట్ట పానేసి వేసినావు అసలు. హలో ముఖ్యమంత్రి, నేను మళ్ళీ గాని మాట్లాడుతున్నా. హలో ముఖ్యమంత్రి, నేను మళ్ళీ గాని మాట్లాడుతున్నా. హలో ముఖ్యమంత్రి. తెలంగాణ మళ్ళీ గాని తెలుగులోన మాట్లాడుతున్నా. తెలంగాణ మళ్ళీ గాని తెలుగులోనే మాట్లాడుతున్నా. ఇంటర్నెట్లో మాట్లాడుతున్నా, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. హలో ముఖ్యమంత్రి, నేను మళ్ళీ గాని మాట్లాడుతున్నా. హలో ముఖ్యమంత్రి, నేను మళ్ళీ గాని మాట్లాడుతున్నా. హలో ముఖ్యమంత్రి. ఈ పాటతోటి చంద్రబాబు కథంతా బయటపడ్డది. ఆ కథ ఏందో, ఆ కార్ఖానం ఏందో మొత్తం బయట పెట్టి బాబుని తిప్పాడు. అట్లా పాటతో పాటకు భయపడే మేము మీ మనసులోనే, మీ వల్లనే, నాకు మీ పాటలంటే చాలా ఇష్టం అని ఇంటికి వచ్చి పాడించుకొని ఆ పాట పైన తూటాలు పేలిస్తే రక్తం మడుగులో చనిపోయిన అనుకున్న గద్దరన్న ప్రజల ప్రేమతోటి, ప్రజల పాటై, ప్రజల ఆటై, ప్రజల మాటై ఇవాళ మళ్ళీ ఈ ప్రయాణం చేసిండు. ఎప్పుడొక మాట అంటుండే, ఏప్రిల్ 6వ తారీఖు అంటే నాకు పునర్జన్మని. పాట మళ్ళీ జన్మించింది. ఆ పాట జన్మించిన పాట ఇంతకాలం ప్రయాణం చేసి ఇవాళ మళ్ళీ మన ముందుకు సీనియర్ కళాకారుడు అశోక్ అన్న గారు రావడం జరిగింది. వారి గురుక ధన్యవాదాలు. అశోక్ అన్న, తూటాలను వేసిన పాట ఆగలేదురా. 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 తూరుపు పొద్దై పొడిచి సాగినాది చూడరా. తూరుపు పొద్దై పాట సాగినాది చూడరా. తూరుపు పొద్దై పొడిచి సాగినాది చూడరా. తూరుపు పొద్దై పాట సాగినాది చూడరా. యుద్ధ నౌక గద్దరన్న
సంవత్సరాల ప్రయాణమే గద్దరనని ఇవాళ మమ్మల్ందరినీ నిలబెట్టింది. అట్లాంటి గొప్ప వాగ్గేయకారుడు గద్దరనను మనిషిని చూస్తేనే ఓ కళాకారుడు ఇట్లా ఉండాలా, కవండి ఇట్లా ఉండాలా అని అనిపించేది. నడక నడిచినా మాట్లాడినా ఒక రిజమెట్గా పోయేది. ఆయన నడక కూడా ఒక డోలక్ చప్పుడైతే ఇట్లా 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 నడుస్తుంది. అట్లాంటి గొప్ప కళాన్ని అట్లాంటి గొప్ప కళాకారుడు ఇవాళ మన ముందు లేకపోవడం, వేలు వందలు గద్దరన్న వారసులుగా నిలబడి మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా యాడ ఉన్నా గద్దరన్న పాటతోని మొదలు పెడతా ఉన్నారు. మొన్న కల్వకుర్తిలో గద్దరన్న విగ్రహావిష్కరణ సభ జరిగితే దాదాపు ఒక 500-600 మంది ఆ సభకు హాజరై ఎప్పుడో పాత 82-72 పనిచేసిన మనుషులందరూ గద్దరన్న పాటను, గద్దరన్న బతుకును, గద్దరన్న పోరును జ్ఞాపకం చేసుకున్న సందర్భం అది. కాబట్టి అట్లాంటి సందర్భాన్ని, అట్లాంటి ఆశయాన్ని, గద్దరన్న ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోతున్న గద్దరన్న ఫౌండేషన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైపోయిన అమరవీరులకు జోహాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి, నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని, బరి మీద చెరబట్టిన, బరి మీద చెరబట్టిన, జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. పెత్తనము చేసేటి, పెత్తనము చేసేటి, కోటలను పగులగొట్టి, కోటలను పగులగొట్టి, విప్లవము పోయించి, విప్లవము పోయించి, తెలంగాణ చరితంటే త్యాగాల చరితాని, త్యాగాల చరితాని, త్యాగాల చరితాని, మానవివ్వడం వంట పొద్దు పడబడమాని, పొద్దు పడవడబాని, పొద్దు పడవడబాని, చాటి చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. పాప
లకలా జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ 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 వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ 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 ప్రజాయుద్ధులకు గద్దరన్నకు జోహార్ ఇప్పుడు అశోక్ అన్న హలో అన్న అదొకసారి మైక్ చూసుకో హలో ఇట్లాంటి తెలంగాణ అమరవీరుల వేదికల మీద అమరవీరుల ఆశయాలు కొనసాగించాలని అమరవీరుల ఆలోచన విధానం కొనసాగించాలని ఏ రాష్ట్రం కోసమైతే అమరవీరులు త్యాగం చేసిండ్రో ఆ రాష్ట్రంలో మళ్ళీ న్యాయం జరగాలని ఆ రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ అమరవీరుల త్యాగాలు ఫలించాలని ఈ తెలంగాణ అమరవీరుల కోసం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అదిగో ప్రపంచంలో ఒక చుక్క తలతలా మెరుస్తున్నది. దాని రంగు చూడు. ఎందుకో ఆ చుక్క ఇవాళ చిన్నపోయింది. అలనాడు పటేల్ సైన్యంతో ఓరావారిగా పోరాడిన తెలంగాణ అమరవీరుల నెత్తుడు చుక్క ఆ చుక్క ఇవాళ ఎందుకో చిన్నపోయింది. ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి నినాదాలు, ఈ నినాదాలు వెనుక, ఈ పాటల వెనుక, ఈ మాటల వెనుక లోపల ఎంత బాధ ఉన్నా, లోపల ఎంత దుఃఖం ఉన్నా, లోపలెంత ఇప్పుడు సీనియర్ కళాకారుడు అశోక్ అన్న ఎక్కడున్నా ఏడున్నా ఈ వేషాధారణతోటే, అది చిన్న మీటింగ్ కానీ పెద్ద మీటింగ్ కానీ, మంది ఉండని మంది లేకపోని గద్దరన్న వేషాధారణతోటి ప్రతి మీటింగ్లో కనపడుతున్న అశోక్ అన్న వారు. ముందుగా ఈ యొక్క వేదికను అలంకరించిన గద్దర్ ఫౌండేషన్ మరియు నా సూర్యమణ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన నా తోటి కళాకారులు అన్న ధనము మా దినాబాంధులకు జీవం ఇచ్చినటువంటి భీమసేనగా, మరి అక్క శ్యామలమ్మ, తమ్ముడు శేఖర్, మరి గోపాల్, మీ అందరికీ పేరు పేరు నా దండోరా కళాభివందనాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క ఆట ఆ పాటను ఈ ప్రపంచానికి చూపిస్తున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా నా మనస్ఫూర్తిగా వందనాలు చెప్తూ, ఏదైతే గద్దరన్న ఆశయమే ఈ జెండా అని చెప్తూ, అరే లారే రే లారే రే ఆనాడు అన్నపై తుపాకీ గుర్లు గురిపెట్టినప్పుడు మొట్టమొదటిగా బొల్లారంలో జరుగుతున్న సభలో ఆనాడు ఎన్వై గిరణ మా అన్న ఉండే, పాడేటి గొంతు కోసి ఆడేటి కాలు విరసి నువ్వు మురిసిపోకు కొడుకో తెరకబరుదారు కొడుక, పాడేటి గొంతు కోసి ఆడేటి కాలు
పోలీసు దొంగలేరా దీను టైగర్ అంటే పోలీసు దొంగలేరా దీను టైగర్స్ అంటే పోలీసు దొంగలేరా దీను టైగర్ అంటే పోలీసు దొంగలేరా దొంగబోల వచ్చి మీరు తూటాలు వేసినారు తూటాలు వేసినారు తూటాలు వేసిన కానీ పంటము నెగ్గలేదు నువ్వు సంపాలని చూసినవు కొడుకో జర ఖబర్దారు కొడుక పాడేటి గొంతు కోసి ఆడేటి కాలు విరచి పాడేటి కాలు విరచి పాడేటి గొంతు కోసి ఆడేటి కాలు విరచి నువ్వు మురిసిపోకు కొడుక జర ఖబర్దారు కొడుక నువ్వు మురిసిపోకు కొడుకో జర ఖబర్దారు కొడుక ఇలాగా ఆ రోజు పాట పాడి అన్న మా అన్న ఇంటికి వస్తే సైకిల్ మీద ప్రయాణం చేసి కూడా వస్తే ఇంటి దాకా వచ్చి నీ దోస్తులం వచ్చామని చెప్పి ఏదో చేయబోతే అక్కడ అడ్డుకున్న చరిత్ర ఆనాడు జరిగింది. అందుకే గద్దరన్న ఉన్నప్పుడే ఈ జెండా బట్టి గద్దరన్న బట్టి ఈ కట్టస్వామి చేసినటువంటి చరిత్ర నాకు కూడా గుండె నొప్పి వచ్చినప్పుడు అన్న నన్ను ఒకటే చెప్పినారే సత్తం పుడతాం ఆశయం ఆ పాట ఆపొద్దని చెప్పి ఎంబడి పెట్టుకుని తిరిగిన గద్దరన్నకు జోహార్ చెప్తూ జోహార్ గద్దరన్నకు జోహార్ గద్దరన్నకు జోహార్ గద్దరన్నకు అరే నడవరో రెంకన్న నడవరో బిర బిర నడవరో రెంకన్న నడవరో నడవరో ఎంకన్న నడవరో నడవరో ఎంకన్న నడవరో నడవరో ఎంకన్న నడవరో బిర బిర నడవరో ఎంకన్న నడవరో రుమాల్ వేగ చుట్టుకోని కారం రొట్టె కట్టుకోని కట్టుకోని కారం రొట్టె కట్టుకోని రుమాల్ వేగ చుట్టుకోని కారం రొట్టె కట్టుకోని రొట్టె కట్టుకోని కారం రొట్టె కట్టుకోని గొంగడి పుయానేసుకొని కొట్టనిసి నడవరో బిర బిర నడవరో ఎంకన్న నడవరా నడవరో రెంకన్న నడవరా నడవరో నడవరో ఎంకన్న నడవరా బిర బిర నడవరో ఎంకన్న నడవరా ఆదిలాబాదు అన్నయ్యలు కరీంనగర్ పూలన్నలు ఆదిలాబాదు అన్నయ్యకు కరీంనగర్ సూరయ్యకు ఆదిలాబాదు అన్నయ్యలు కరీంనగర్ పూలన్నలు ఆదిలాబాదు అన్నయ్యకు కరీంనగర్ కూలన్నకు తాను దాట పర్వదాయి చెంగునాభమను నడవరో ఎంకన్న నడవరా బిర బిర నడవరో ఎంకన్న నడవరా నడవరో రెంకన్న నడవరో బిరబిర నడవరో రెంకన్న నడవరో నడవరో ఎంకన్న నడవరా బిర బిర నడవరో ఎంకన్న నడవరా ఎన్నో పాటల స్ఫూర్తి తీసుకొని అన్న ఈ గోసి దొంగడు కట్టుకొని చండోర ఉద్యమంలో మందకృష్ణ మాది అన్న నాయకత్వంలో పనిచేస్తూ ఎక్కడ పోయినా మా గోపాల్ చెప్పినట్టు ఈ జెండా ఈ కట్టేన గోసి దొంగడే ఆయుధంగా తీసుకొని ప్రజలలో ఆట పాడుతూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నిన్న మరి సూర్యమణితో మాట్లాడినప్పుడు తప్పకుండా అటెండ్ కావాలన్నప్పుడు సరే తప్పకుండా అటెండ్ అవుతామని చెప్పి అందరం ఇక్కడ వచ్చినందుకు అన్నకు మరొకసారి జోహార్ చెప్తూ మరి చాలా మంది కళాకారులు ఉన్నారు కాబట్టి మళ్ళీ అవకాశం ఇస్తే పడతాం థ్యాంక్ యూ. ఇప్పుడే మా జాతీయ నాయకుడు పెద్దలు కె నారాయణ గారు కూడా వచ్చి ఉన్నారు, వారికి కూడా స్వాగతం. అనేక మంది గద్రనతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఫౌండేషన్ పిలుపు మేరకి వస్తున్న వాళ్ళు, ఇంకొక కాసేపట్లో ఫౌండేషన్ చైర్పర్సన్ మిగతా సభ్యులు రాబోతున్నారు. ఈలోగా కళాకారులు వాళ్ళు పాటల వరకే పరిమితమై పాటల్ని కంప్లీట్ చేసిన తర్వాత మరి మిగతా వాళ్ళకి అందించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు భీమా గారు వారి పాటని గద్రన్న మీద కాల్పులు జరిగిన తర్వాత తను ఒక గొప్ప పాట రాశారు.
ఆ పాట తర్వాత కూడా ఈ మధ్యకాలంలో ఇంకో పాట రాసుకున్నారు. ఆ పాటను కంటిన్యూ చేయాల్సిందిగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. పెద్దనా పాటల పెద్ద హలో. సభ నిర్వాహకులు